అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలేమన్నా క్రౌడా మామ. అందరూ ఫ్యామిలీసే. అరే ఏంట్రా! మేమేమన్నా ఆర్ఫన్స్ అనుకుంటున్నావా అనకండి. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ వెళ్దాం అనుకున్నా గైస్. బట్ ఇంట్లో తిట్టారు. పండుగ రోజు ఇంట్లో ఉండకుండా సినిమా ఏందిరా అని చెప్పి. సో ఇక ఆగిపోయాను. ఆఫ్టర్‌నూన్ కూడా కుదరలేదు. ఈవినింగ్ థియేటర్ దగ్గరికి వెళ్లి చూస్తే హౌస్‌ఫుల్ అంట గైస్. హౌస్‌ఫుల్ కాకుండా ప్లాస్టిక్ చైర్స్ వేశారు. అవి కూడా ఫుల్ అయిపోయాయంట. ఇక స్టాండింగ్ టికెట్స్ ఇస్తున్నారు. అప్పుడెప్పుడో 'రోబో' మూవీకి ఇలా విన్నాను. అంత కర్మ మనకేం పట్టిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా గైస్. మళ్ళీ నైట్ షోకి వెళ్తే అక్కడ కూడా సేమ్ అదే గోల. టికెట్స్ దగ్గర కొట్టేసుకుంటున్నారు. సో ఎలాగోలా లోకల్ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసి టికెట్లు సంపాదించా. మా ఊర్లో షోకి హాఫ్ ఎన్ అవర్ ముందు టికెట్స్ ఇస్తారు గైస్. సీట్ నంబర్స్ కూడా ఏముండవు. ఎవడు ముందు వెళ్తే వాడికి మంచి సీట్స్ దొరుకుతాయి. సో ఆ హ్యూజ్ క్రౌడ్ చూడగానే అర్థమైపోయింది. ఇలాంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్ చాలా రేర్‌గా వస్తున్నాయని చెప్పి. ఇలాంటి మూవీస్ వస్తే అట్‌లీస్ట్ మనం ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు కదా! సో ఇప్పుడు మూవీ ఎలా ఉందో చెప్తాను. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. ప్లాట్ పెద్దగా ఏం లేదు గైస్. ఒక బిజినెస్ మ్యాన్‌ని కొందరు కిడ్నాప్ చేస్తారు. సో ఇప్పుడు మన హీరోయిన్ మీనా ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అయిన మన వెంకటేష్ హెల్ప్ కోసం వస్తుంది. వెంకటేష్ మన మీనాకి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు పెళ్లి అయిపోయి ఉంటది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఓవరాల్‌గా నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. టు బీ ఫ్రాంక్ నాకు ఈ రామ్ కామ్ టైప్ జానర్స్ లీస్ట్ ఫేవరెట్. టార్గెట్ ఆడియన్స్‌కి అయితే బాగా నచ్చుతుంది. ఆ క్రైమ్ అనే కాన్సెప్ట్ చాలా థిన్ లైన్‌గా ఉంటది గైస్. మూవీ చాలా వరకు ఫన్ వేలోనే ఉంటది. ఆ క్రైమ్ అనే కాన్సెప్ట్ చాలా థిన్ లైన్ గైస్. ఆ బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ అనే పాయింట్‌ని జస్ట్ మూవీని స్టార్ట్ చేయడానికి యూజ్ చేశారు గైస్. అంతకన్నా పెద్దగా ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్‌లో వెంకీ కొడుకుగా చేసిన బాలరాజు కామెడీ చాలా బాగుంటది. ఆ పిల్లోడు ఉన్న సీన్స్ అయితే చాలా హిలేరియస్‌గా ఉంటాయి. కొన్ని సీన్స్‌లో నాకు కూడా బాగా నవ్వొచ్చింది. కొన్ని సీన్స్ అయితే ఇక్కడ ఎందుకు మామ కామెడీ అనిపించింది. అంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక కామెడీ బ్లాక్ అయిపోయిందనుకోండి. నెక్స్ట్ కామెడీ బ్లాక్‌కి స్టేజ్ సిద్ధం చేస్తూ ఉంటారు. అలా ఉంటదన్నమాట. సినిమా ఎండింగ్‌కొచ్చేసరికి నీరసం వచ్చేసింది గైస్. సెకండ్ హాఫ్‌లో ఫన్ పార్ట్ చాలా తక్కువ ఉంటది. అంటే ఉంటది కానీ నాకసలు నవ్వు రాలేదు. అండ్ క్లైమాక్స్‌లో ఒక ఫైట్ ఉంటది గైస్. ఆ ఫైట్ ఉన్న లొకేషన్ అయితే మరీ ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. ఎందుకో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చీప్‌గా అనిపించాయి. చీప్ అంటే కొంచెం 'దిల్ రాజు' ప్రొడక్షనేనా అనిపించింది. అలా ఉంటది. సో ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మన పేరెంట్స్ ఆర్ మన సిస్టర్ అలాంటి వాళ్ళకి. ఇఫ్ మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చూసేవాళ్ళైతే పెద్దగా అనిపించకపోవచ్చు. సేమ్ నాలాగా. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. ఫ్రెండ్స్‌తో వెళ్తే మేబీ ఎంజాయ్ చేయలేరేమో. ఎందుకంటే నేను ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. కొన్ని కామెడీ సీన్స్‌కి అయితే మేము ఫేసెస్ చూసుకున్నాం. ఇప్పుడు నవ్వాలారా అనే ఫీలింగ్ వచ్చింది. పేరెంట్స్‌తో వెళ్తే బెటర్. అండ్ ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని మూవీస్‌ని నేను 300 టికెట్ పెట్టి చూసా గైస్. సో జెన్యూన్‌గా నాకు అనిపించింది చెప్తాను. ఫస్ట్ పిక్ అయితే ఈ మూవీనే. తర్వాత 'డాకు' తర్వాత 'గేమ్ చేంజర్'. ఇది నా ఒపీనియన్ మాత్రమే గైస్. నేను డబ్బులు పెట్టి చూసాను కాబట్టి నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. మీ ఆర్డర్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది గైస్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.